హాయ్ బ్రో, ఆయన బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి దుమ్ము దులుపుతుంది అన్న. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నైనిక. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? అంత ఎంటర్టైన్మెంట్ లేదు, అంత బోర్ ఉంది అంటున్నారు బయట, మరి మీకు ఎలా అనిపించింది? ఎంటర్టైన్మెంట్ లేదంటే బట్ స్టార్ట్ అయిన 3 రోజులు కదా భయ్, ఒక 10 days ఆగు బరాబర్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. కానీ ఎందుకంటే కొత్త వాళ్ళు కదా, ఇంకా తెలియలే వాళ్ళకి, పోతే ఆట ఆడుకుంటారు. ఈ వీక్ ఎలిమినేషన్ బయటకు వచ్చేది ఎవరు? మణికంఠ అన్న, బేబక్క, వీళ్ళిద్దరిలో ఉన్నది. మణికంఠ మరి ఏడుస్తున్నాడు, నా గురించి మీకు తెలియదు అంటున్నాడు, మీకు ఎలా అనిపించింది? ఆ ఏడుపు సింపతి చూపిస్తున్నాడు. ఎందుకంటే మన బిగ్ బాస్ 7లో పల్లె ప్రశాంత్ చూపించిండు, ఇప్పుడు సింపతి మన మణికంఠ చూపిస్తాడు, అంతే, ఏం లేదు. ఓకే, అంటే మిగతా కంటెస్టెంట్ శేఖర్ భాష వీళ్ళందరూ మన అందరు ఎలా అనిపించింది? అందరు బాగానే మంచిగా ఆడుతున్నారు. అంటే అన్ఫేర్ నామినేషన్ చేశారు కదా, ఎవరు అనిపించింది మీకు? అంటే అనవసరంగా నామినేషన్ చేశారు అన్న దాంట్లో, అనవసరంగా నామినేషన్ చేసిన దాంట్లో నాకు మణికంఠ చేసింది నేను అనుకుంటున్నాను. అంటే మిగతా కంటెస్టెంట్లు ఎలా అనిపించారు? మన శేఖర్ భాష కానీ, మన ఈ విష్ణుప్రియ కానీ వీళ్ళందరూ వచ్చారు కదా. బెస్ట్, కానీ ఆట ఆడట్లేదు. ఎందుకు వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. వచ్చింది, కూర్చుంటుంది, నామినేషన్ చేస్తుంది, పోతుంది. ఎలా అనిపించింది హౌస్ లో చిన్న చిన్న అవుటికి నామినేషన్ వేసుకోవడం, ఆ కూరల కాడ కుక్కర్ల కాడ కొట్లాడుకోవడం? బేబక్క కూరల కాడ వంటల కాడ కొట్లాడుకోవడం చాలా సిల్లీ రీజన్స్ అయ్యి. మన మణికంఠ కూడా మాట్లాడేది సిల్లీ రీజన్స్ అనుకుంటున్నా. ఫ్యామిలీ గురించి ఏడుస్తున్నాడు, గేమ్ ఆడరా నాయన అంటే ఫ్యామిలీ గురించి చూపిస్తున్నాడు. అంటే నాగార్జున గారు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్లు, టర్న్స్ ఎక్కువ ఉంటాయి ఈ సీజన్ లో అన్నారు, మీకు అనిపించిందా ఏమన్నా? ఇంకా స్టార్ట్ అవ్వలే కదా ఫన్, ఇంకా స్టార్ట్ అవుతుంది బరాబర్. ఎందుకంటే స్టార్ట్ అయ్యాక 3 రోజులు అవుతుంది అంతే, బట్ ఒక 10 days, ఒక నెల అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది నేను కూడా అనుకుంటున్నాను. అంటే మొత్తానికి అయితే సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా? సీజన్ ఓవరాల్ గా అయితే బాగానే ఉంది. కొంతమంది గేమ్ ఆడితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. అంటే ఈ సీజన్ లో చాలా మంది కర్ణాటక వాళ్ళు ఉన్నారు, మీకు ఎలా అనిపించింది? తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి కంపేర్ ఆడుకుంటే ఇంకా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అంటే బయట అనేది ఏంటంటే తెలుగు వాళ్ళు లేరు, ఆ కర్ణాటక వాళ్ళని తీసుకుంటున్నారు అన్నట్టు ఒక టాక్, మీకు ఎలా అనిపించింది? నాకేం అలా అనిపించలేదు. అంటే వాళ్ళు కొంతమంది సెలబ్రిటీలు కాబట్టి కొంతమంది ఏరియా తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో మన వరంగల్ బ్రోని తీసుకున్నాడు, బ్రో కూడా ఆడుతున్నాడు కదా, తల కొంత దిక్కువలు తీసుకున్నారు కాబట్టి. శేఖర్ భాష గురించి మీ ఒపీనియన్ ఏంటి? శేఖర్ భాష గురించి చెప్పాలంటే ఆయన ఓపెనింగ్ గేమ్ అయితే మంచిగా ఆడట్లేదు. అది ఎలా అనిపించింది ఆయన ఆట తీరు? అంటే సెల్ఫిష్ గా సెల్ఫ్ గేమ్ ఎవరు ఆడుతారు? సెల్ఫిష్ గా గేమ్ మణికంఠ ఆడుతున్నారు. మణికంఠ ఈ వీక్ బయటకు వచ్చేది ఖచ్చితంగా అంటే ఎవరు అంటారు? మణికంఠ అన్న బేబక్క. ఓకే అండి, థ్యాంక్ యూ.